బైబిల్లో ప్రియులారా, దేవుడు తన ప్రజలతో చెప్తున్న ఈ వాగ్దానపు వచనము, వాగ్దానపు మాటను నేను జ్ఞాపకం చేయబోతున్నాను. బైబిల్ గ్రంథములో నుండి అంటున్నాడు కదా, బైబిల్లో నుండి, మిమ్మలను మీరు పరిశుద్ధపరచుకొనుడి, మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుకు వెళ్ళినది కాదు అన్నాడు. అంటే మీరు వెళ్ళిన త్రోవలు ఉన్నాయి, కొన్ని పనులను పట్టుకున్నారు కానీ జరగల, కొన్ని ప్రయాణాలు చేశారు, మీరు వెళ్ళిన త్రోవ అన్నాడు. ఇదివరకు మీరు వెళ్ళిన త్రోవ కాదు, ఇప్పుడు దేవుని మందిరంలో ఇదివరకు మీరు బలహీనంగా ఉన్నారు, ఇదివరకు అనారోగ్య పరిస్థితిగా ఉన్నారు, జరుగుతున్న ఈ మాసములో మీరు కృంగారు, జరుగుతున్న మాసములో అపజయాన్ని పొందుకున్నారు. అయితే వాక్యములో మనం చదువుకుంటున్నాం, బైబిల్ గ్రంథములో ప్రియులారా రాయబడుతున్న మాట, ఇప్పుడు త్రోవ ఎలాంటిది అంటున్నాడంటే, వచ్చే మాసం అద్భుత కార్యాలు చూసే మాసము. చప్పట్లు కొట్టి మహింపరుద్దామా, గట్టిగా మహింపరుద్దామా. వచ్చే మాసం మీ మధ్య అద్భుతమైన కార్యము అంటే ప్రియులారా, అది ఏమై ఉన్నది అంటే, దేవుని వాక్యములు మనం చూసినప్పుడు అది ఆయన అద్భుతమైన కార్యములు చేసేది. అయితే మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం. మనలను మనం పరిశుద్ధపరచుకోవటం అంటే సెంట్ కొట్టుకోవటం, సోప్ వేసుకోవటము, మంచి బట్టలు వేసుకోవటము, ఏమ్మా మంచి మంచి బట్టలు, మంచి మంచి అలంకరణ కాదు. కానీ బైబిల్లో మనం చూస్తాం, పరిశుద్ధపరచుకోవటం అంటే అర్థం ఏంటంటే మనము కూడి ప్రార్థన చేయటము. స్తోత్రం. పరిశుద్ధపరచుకోవటము అంటే అర్థం ఏంటంటే మనము కూడి ప్రార్థియాలి. స్తోత్రం. అందరూ చెప్పండి, మనం కూడి ఏం చేయటం అండి? 2-3 కూడిన చోట నేను ఉంటాను అన్నాడు. 2-3 కూడిన చోట చెప్పండి, నేను ఉంటాను అన్నాడు. అంటే ప్రియులారా, మనము కూడి ప్రార్థియాలి. పరిశుద్ధపరచుకోవటం అంటే ఏమై ఉన్నది అంటే మనము కూడి ప్రార్థియాలి. బైబిల్లో కూడా 2-3 కూడిన చోట ఏమన్నాడు అంటే నేను ఉంటాను అన్నాడు. మనం కూడుకోవట్లేదు కాబట్టి, ప్రార్థన చేయలేకపోతున్నాం కాబట్టి మనం ప్రియులారా అద్భుతమైన కార్యాన్ని చూడలేకపోతున్నాం. ఆశ్చర్యమైన కార్యాలను మనం ఏం చేయలేకపోతున్నామంటే మనం పొందుకోలేకపోతున్నాం. కూడాలి అంటే చాలా కష్టం. ముందు పాస్టమ్మ గారు నేను పైకి వచ్చాం. ఈ 5 గంటల ఆరాధనలో ఏమండి మెల్లగా ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు. ఈ 8 గంటలకైతే పర్వాలా, కొంచెం వెంటనే ఒక 10 నిమిషాలు కూడా పట్టదు అనుకుంటాను, సమకూడిపోతారు. 5 గంటలకు లెగవాలి, రావాలి దూరం నుండి కొద్దిగా. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయములో 23వ వచనం, 7:23లో ఇశ్రాయేలీయులు కూడిరి, మిద్యానీయులను ఏం చేశారంటే ప్రియులారా వారిని తరిమిరి అని ఉంది. ఉందా లేదా అక్కడ? తరిమిరి అని ఉందా, పారిపోయారని ఉందా? కొంచెం వినాలి. ఏమండి, తరిమిరి. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, దేవుని వాక్యములో చదువుతున్నాం కదా, బైబిల్ గ్రంథములో నుండి ఇశ్రాయేలీయులు కూడిరి, మిద్యానీయులని ఏం చేశారంటే వారిని తరిమిరి అన్నాడు. అంటే మనం కూడినప్పుడు మిద్యానీయులు అంటే ప్రియులారా శత్రువులు లేక తిరుగుబాటుదారులు. మీకు ఒకవేళ తిరుగుబాటు శత్రువులు ఎవరైనా ఉన్నారేమో, తిరుగుబాటు చెప్పండి, శత్రువులు ఉన్నారేమో. వాక్యం ఏమంటుందంటే, దేవుని వాక్యం ప్రియులారా బైబిల్ గ్రంథముల నుండి మనం చూస్తున్నాం కదా, వారు కూడిరి. పరిశుద్ధపరచుకోవటం అంటే అర్థం ఏంటంటే మనం కూడి ప్రార్థించినప్పుడు ప్రియులారా వారేమయ్యారంటే బైబిల్లో న్యాయాధిపతులు 7:23లో వారిని తరిమిరి అంటే వారు పారిపోయిరి అని మనం చూస్తాం. మీరు పరిశుద్ధపరచుకోవటం అంటే కూడి ప్రార్థియండి. ప్రియులారా, మిద్యానీయులు అంటే మీ ముందున్న అపజయము, మీ ముందున్న ఓటమి ఏమైందంటే ప్రియులారా అది తరమబడుతుంది. ప్రజలా, నీ ఇంటిలో ఏదైతే అపజయం ఉన్నదో ప్రియులారా, ఏదైతే ఓటమి ఉన్నదో, ఏదైతే కృంగుబాటు ఉన్నదో, ఈరోజు నా దేవుడు అంటున్నాడు కదా, అది తరిమివేయబడుతుంది, అంటే తోలివేయబడుతుంది.
అది తరిమి వేయబడును, అంటే తొరోని వేయబడును. 1 సమూయేలు 7వ అధ్యాయములో 6వ వచనంలో కూడా రాస్తాడు. 6వ వచనంలో ఏం రాస్తారంటే వారు ఏం చేశారంటే మిస్పాలో ఇశ్రాయేలీయులు కూడిరి అని ఉంటుంది. 10వ వచనములో ప్రియులారా 1 సమూయేలు 7వ అధ్యాయము 6వ వచనములో వారు కూడిరి అని ఉంటుంది. 10వ వాక్య భాగములో ఫిలిష్తీయులు ఓడిపోయిరి. ఇందాక తరమబడ్డారు, ఇప్పుడేమయ్యారండి? వారు ఓడిపోయారు. ప్రియులారా, పరిశుద్ధపరచుకోవటం యెహోషువ ఏమంటున్నాడంటే రేపు నెలలో, రేపు సంవత్సరం మీరు అనుకుంటున్న కార్యాన్ని నేను చేస్తాను, మిమ్మల్ని మీరేమన్నాడంటే పరిశుద్ధపరచుకొనుడి. అప్పుడు పరిశుద్ధపరచుకోవటం అంటే మనము కూడి ప్రార్థన చేయటము. ప్రేమ కలిగిన మా తండ్రి సర్వాధికారి, మీకు వందనాలు. మీ సన్నిధి మాతో ఉంచారు. ఈ ఉదయకాల వాగ్దాన సందేశాల్లో ప్రభువా మీరు చక్కగా రేపు మీ మధ్య అద్భుత కార్యం చేస్తానన్నారు. నిబిడలు ప్రార్థనాపూర్వకంగా వెళ్తుండగా దీవించి ఆశీర్వది. ఈ దినం మీరు అందించిన వర్తమానం 30, 60, 100 ఫలింపి లైవ్ ద్వారా నీ ప్రజలు ఎంతమంది చూస్తున్నారు, వింటున్నారు, వారితో మీరు మాట్లాడి వారి కార్యాలు నెరవేర్చండి. కూడిన సంఘాన్ని దీవించి ఆశీర్వది ప్రభువా. జరుగుతున్న కార్యక్రమాలన్నింటిలో తోడుగా ఉండి తండ్రి, ఎవరెవరికి అవసరతలు ఉన్నాయో తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభువా. ఆర్థికంగా దీవి, శారీరకంగా స్వస్థపరచండి. ఉద్యోగ విషయాల్లో ప్రభువా, ప్రయాణ విషయాల్లో తండ్రి, వివాహ విషయాల్లో తండ్రి మీకు వందనాలు. తోడుగా ఉండి భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడిన సంఘానికి, ప్రాంతానికి తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.